హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. లేటెస్ట్ గా వచ్చిన మూవీ అప్డేట్స్, ఓటీటీ మూవీ అప్డేట్స్, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్ గా ఓటీటీ అప్డేట్ చూసుకుంటే ఈ రోజు నుంచి ఆహాలో శంబాలా మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి, మూవీ అయితే బాగుంటుంది. ఈ మూవీతో రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడిన ఛాంపియన్ మూవీ కూడా ఈ జనవరి 23 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఈ మూవీని అయితే నేను కూడా చూసి రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తా. మీరు ఎవరైనా కానీ చూసింటే ఈ మూవీ ఎలా ఉంటుంది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ 45, ఈ మూవీ అయితే మాత్రం యాక్షన్ అలాగే ఫ్యాంటసీ డ్రామాతో అయితే వచ్చింది ఈ మూవీ. సో ఈ మూవీ అయితే మనకైతే జనవరి 1న థియేటర్లో అయితే తెలుగు వర్షన్తో అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి అయితే పెద్దగా రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. ఇంకా ఇప్పుడైతే ఓటీటీకి అయితే రిలీజ్ అవ్వని అడిగైతే రెడీ అయితే అవుతుంది. ఇంకా ఈ జనవరి 23 నుంచి ఈ మూవీ అయితే G5లో అయితే కన్నడ వర్షన్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా మిగిలిన తెలుగు, తమిళ్, హిందీ ఇవన్నీ వర్షన్స్ అదే ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేకపోతే వేరే ఓటీటీలో రిలీజ్ చేస్తారో తెలీదు. కన్నడ వర్షన్ అయితే మాత్రం G5లో అయితే వస్తుంది. మిగిలిన లాంగ్వేజెస్ వర్షన్ కూడా అయితే రేపే అయితే రిలీజ్ అయితే అవుద్ది. కిచ్చా సుదీప్ గారు నటించిన మార్క్ మూవీ కూడా ఈ నవంబర్ 23 నుంచి అయితే జియో హాట్‌స్టార్లో అయితే 5 ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ అయితే రెడీ అవుతుంది. సో ఈ మూవీ అయితే మాత్రం యాక్షన్ మూవీగా అయితే వచ్చింది. మ్యాక్స్ మూవీ డైరెక్టరే సేమ్ అదే టైప్ ఆఫ్ మూవీని అయితే మళ్ళీ అయితే తీసిండు. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఈ మూవీకి అయితే పెద్దగా అయితే రెస్పాన్స్ అయితే రాలేదు. థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు అయితే ఈ మూవీ అయితే ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకుండా ఉంటే ఇప్పుడైతే థియేటర్స్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి. నేను అయితే ఇంకా ఈ మూవీని అయితే చూడలేదు. ధనుష్ గారు యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మేరే మూవీ కూడా అయితే ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే బ్లాక్ బస్టర్ అయితే 200 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ దురంధర్ మూవీ కానీ రిలీజ్ అవ్వకుండా ఉంటే ఈజీగా 250 కోట్ల పైగా అయితే గ్రాస్ని అయితే ఈజీగా కలెక్ట్ చేసి ఉండేది ఈ మూవీ. ఇంకా ఇప్పుడు ఈ మూవీ తెలుగు, తమిళ్ అలాగే హిందీ వర్షన్స్తో నెట్ఫ్లిక్స్లో అయితే ఈ ఫ్రైడే అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నేనైతే ఇంకా ఈ మూవీని అయితే చూడలేదు. మూవీ చూసి మూవీ ఎలా ఉందైతే రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తా. మీరు ఎవరైనా కానీ ముందే కానీ ఈ మూవీని కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ మూవీ కూడా అయితే ఇప్పుడైతే ఓటీటీకి అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీ అయితే అవుతుంది. అండ్ ఇప్పటికి కూడా మినిమం డే 1 crore దాకా నెట్ని అయితే కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. ఇంకా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో 5 ఇండియన్ లాంగ్వేజెస్లో జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. ఇంకా ఇవి ఇప్పుడు దాకా ఓటీటీ అప్డేట్స్. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే విశాల్ గారు అలాగే తమన్నా భాటియా అలాగే ఇంకా కమెడియన్ యోగి బాబు గారు కాంబోలో వస్తున్న మొగుడు మూవీ నుంచి అయితే టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా టైటిల్ గ్లిమ్స్ ఎలా ఉందంటే గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. స్టార్టింగ్ లో చాలా క్లాస్ గా ఉంటది, ఆ తర్వాత అయితే ఓర మాస్గా ఉంటది. అంటే ఒక ఫైట్ మొత్తాన్ని అయితే ఇంకా ఈ గ్లిమ్స్ లో అయితే చూపించిండ్రు. 4 minutes దాకా అయితే ఈ టైటిల్ గ్లిమ్స్ అయితే ఉంది. అండ్ దాంట్లో అయితే మాత్రం ఒక ఫైట్ మొత్తం అయితే చూపించేసిండ్రు. ఆ ఫైట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫుల్ బ్రూటల్ గా అయితే అనిపించింది నాకైతే ఆ ఫైట్ చూసినప్పుడు. కొంచెం కామెడీని యాడ్ చేసింది కాబట్టి దాన్ని అయితే అంతగా అయితే ప్రజెంట్ చేయలేదు. లేకపోతే మాత్రం అది చాలా అంటే చాలా బ్రూటల్ గా ఉండే ఫైట్. ఎందుకంటే చాలా వరకు బ్లడ్ బాత్ ఇలాంటి అన్ని సీన్స్ అయితే ఆ ఫైట్ లో అయితే ఉన్నాయి. ఈ టైటిల్ ప్రోమో చూసినప్పుడు అయితే మాత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ లాగైతే అనిపించింది. తన భార్య ముందు కామ్గా ఉండి అంతేకాకుండా బయట చాలా వైలెంట్ గా ఉంటాం అలాగే అనిపించింది. ప్రోమో మొత్తం కూడా అదే అయితే చూపించారు. సో ఓవరాల్ గా అయితే మొగుడు మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మీలో ఎవరైనా కానీ చూసింటే మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ కానీ టాక్ కానీ వస్తే ఈజీగా మన తెలుగు స్టేట్స్ లో కూడా అయితే మంచి కలెక్షన్ అయితే వస్తాయి. ఇప్పుడు మార్చి 27న పెద్ద మూవీ రిలీజ్ అవుద్దా లేకపోతే పోస్ట్ పోన్ అవుద్దా అనేది అయితే మాత్రం చాలా గట్టిగా అయితే వినపడుతుంది. ఈ మూవీతో పాటు రిలీజ్ అవుతున్న ది ప్యారడైజ్ మూవీ కూడా అదే డేట్ని అయితే రావడం అయితే కొద్దిగా అయితే కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మూవీ ఆ డేట్లో కానీ రిలీజ్ అయితే ప్యారడైజ్ అయితే అక్కడైతే రిలీజ్ అయితే కాదు. దీని అయితే మూవీ ప్రొడ్యూసర్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసిండ్రు. పెద్ద కానీ మార్చి 27న రిలీజ్ అయితే పోటీగా అయితే ప్యారడైజ్ అయితే రాదనేది చెప్పిండ్రు. అండ్ ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది ఏది లాస్ట్ వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఇప్పుడైతే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ 2 మూవీస్ ఆ డేట్ అయితే రావట్లేదు. అంటే మార్చిలో ఫస్ట్ పెద్దకి అయితే ఇంకా చాలా మూవీ షూటింగ్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అది రీసెంట్గా అయితే అప్డేట్ కూడా అయితే వచ్చింది, ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందని. ఇంకా 1 month దాకా షూటింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉందంట. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్స్ ఇంకా సాంగ్స్ ఇవన్నీ అయితే ఇంకా షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది ఈ మూవీది.
ఇంకా అంతేకాకుండా మార్చ్ 27 అయితే హిందీలో అయితే దురంధర్ 2 అయితే ఉంది. ఇంకా కన్నడలో అయితే టాక్సిక్ మూవీ ఉంది. ఇంకా తెలుగు స్టేట్స్ తర్వాత ఎక్కువగా కలెక్షన్ వచ్చేది హిందీ నుంచి, ఆ తర్వాత కన్నడ నుంచే. ఇప్పుడు ఆ రెండు మార్కెట్ దెబ్బతింటాయని ఆ డేట్కి అయితే రావట్లేదు మూవీ. అండ్ రాకపోవడం అయితే మంచిది, ఎందుకంటే ఆ డేట్ నుంచి ఇంకా మార్కెట్ బాగా కొట్టుకోవడం కన్నా మంచిగా ఇంకా షూటింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకొని వేరే డేట్లో రావడం చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇంకా మూవీ టీం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ ఇంకా కొన్ని రోజులు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చేస్తుంది. ఇంకా సేమ్ ప్రాబ్లం ది ప్యారడైస్ మూవీకి కూడా అయితే ఉంది. ఈ మూవీకి కూడా నార్త్ లో అలాగే కన్నడలో గట్టి పోటీని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే పాన్ ఇండియా వైజ్ గా అయితే ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కూడా అయితే పోస్ట్ పోన్ అయితే అవుద్ది. అండ్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే టీజర్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చేస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే మార్చిలో అయితే రావచ్చు, ఎందుకంటే పెద్ద అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ మూవీ పోస్ట్ పోన్ అయితే ఈ మూవీ అయితే మార్చికి అయితే ప్రీపోన్ అయితే అవుద్ది. అంతేకాకుండా ఇదేం పాన్ ఇండియా మూవీ కూడా అయితే కాదు, కాబట్టి మనకైతే పెద్దగా హిందీలో ఎలాంటి దిక్కలైతే పెద్ద కాంపిటీషన్ కూడా అయితే ఈ మూవీకి అయితే ఏమంత ఉండదు. కాబట్టి పెద్ద అయితే పోస్ట్ పోన్ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తే ఈ మూవీ అయితే మార్చిలోనే అయితే రావచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ పెద్ద మూవీ పోస్ట్ పోన్ బట్టి అయితే ఉంటది. ఇవి ఇప్పుడు దాకా మూవీ అప్డేట్స్, ఇంకా ఓటీటీ అప్డేట్స్. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.